సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్కను బీజేపీ మహిళా మోర్చా నేతలు అడ్డుకున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె కారును అడ్డుకొని ధర్నా చేశారు. దీంతో సీతక్క బీజేపీ మహిళా మోర్చా నాయకులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడి అత్యాచారం చేసినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై బీజేపీ మహిళా మోర్చా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి సీతక్క ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని అరెస్ట్ చేశామని, న్యాయ విచారణ జరిగిన అనంతరం బాధితురాలికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు. కొంతమంది రాజకీయ నాయకులు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ మతపర అంశంగా చిత్రీకరించినందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఆమెకు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశామని తెలిపారు. బాధిత మహిళకు ఆర్థిక సహాయం చేస్తే కూడా తప్పుగా చిత్రీకరించే దుస్థితిలో బీజేపీ నాయకులు ఉన్నారని ఆమె మండిపడ్డారు. ఎవరు దాన్ని కమ్యూనల్ గా మారుస్తున్నారు, ఎవరు ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రాంతాలలో మరి కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒక కొత్త చట్టాలను తీసుకురావట్లేదు? కాబట్టి ఇవాళ నేను ఒక ఆదివాసీ మహిళగా ఉండంటే నన్ను డౌన్ అనుకుంటూ మరి నేనేం చర్యలు తీసుకోవట్లేదు, మీరు ఎందుకు వాళ్ళను డైవర్ట్ చేస్తున్నారు? డైవర్ట్ చేసింది ఏముంది? నేను నిన్న మాట్లాడిన దాంట్లో స్పష్టంగా చెప్పినాము, ఆమె జరగలేదన్నది. అయినా కూడా మేము ఆ యాంగిల్లో టెస్టులు చేస్తాము, రిపోర్ట్స్ బయటికి తీస్తాము, కఠినంగా శిక్షిస్తాం. ఆయన జైల్లోనే ఉన్నాడు, జైలుకు పంపించని చెప్పినాం, జైల్లో పెట్టారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా నిన్న వచ్చింది. మహిళా కమిషన్ ఎక్కడ అని వాళ్ళు అంటారు. మేము అత్యాచారం జరిగితే కూడా వదిలిపెట్టేది లేదు, ఆ యాంగిల్లో కూడా కేసు ఉంటుంది. గాంధీ ఆసుపత్రిలో మంత్రి సీతక్కకు బీజేపీ మహిళా మోర్చా నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అసలు ఏం జరిగింది పూర్తి వివరాలని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఏం జరిగింది? పూర్తి అప్డేట్ చెప్పండి. ఏదైతే జైనూరు అత్యాచార మహిళ ఉన్నారో ఆమె ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెని పరామర్శించడానికి మంత్రి సీతక్క అక్కడ చేరుకోగా ఈ రోజు ఉదయం నుంచి కూడా బీజేపీ నాయకులు ఒక్కొక్కరిగా గాంధీలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించడానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా బీజేపీ నాయకులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. అయితే సీతక్క వచ్చే సమయానికి అక్కడ మహిళా మోర్చా నాయకులంతా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీతక్క వచ్చే సమయానికి వాళ్ళంతా కూడా సీతక్క కారును అడ్డుకుని ఆమెకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఒక రకంగా ఆమె కారు అడ్డుకుని ధర్నా కూడా చేశారు సీతక్క కారు ముందు. ఈ నేపథ్యంలో సీతక్క వ్యక్తిగత సిబ్బందికి అదేవిధంగా మహిళా మోర్చా మధ్య చేసుకొని విధేతన సీతకు వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా నినాదాలు కూడా చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే సీతక్క స్పందించి బాధ్యుడు ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేసి ఆ మహిళకు తగిన విచారణ చేసి ఆమెకు న్యాయం జరిగే విధంగా కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి దీనికంటే ముందే పెద్ద ఎత్తున మహిళా ఆధ్వర్యంలో ఈ రోజు ఒక రైట్, థ్యాంక్ యూ నరేష్.